జిల్లాలో ఆయిల్ పామ్ సాగు 2022లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు దాదాపుగా 7,000 ఎకరాల విస్తీర్ణంలో మన వరంగల్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు అవుతూ ఉంది. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చి ఆయిల్ పామ్ ఒక విస్తీర్ణాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఆ రైతులకు సబ్సిడీ ఇస్తూ ఆయిల్ పామ్ సాగు చేస్తూ ఉంది. మన జిల్లాలో వేసినటువంటి ఆయిల్ పామ్ గార్డెన్స్ ప్రస్తుతం కాత దశకు వచ్చి ఉన్నాయి. అంటే 2-3 కటింగ్స్ కూడా అయిపోయి మన దగ్గర కాత దశలో ఉన్నాయి. అంటే ఆయిల్ పామ్ ఎందుకు సాగు చేయాలి, ఆయిల్ పామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మిగతా పంటలతో పోల్చుకుంటే ఆయిల్ పామ్కు ఉన్నటువంటి లాభాలు ఏంటి, దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయని చూసుకున్నప్పుడు, ఇప్పుడు ఆయిల్ పామ్ అనేది అత్యధికంగా వంట నూనె ఇచ్చేటువంటి మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది ప్రధానమైనటువంటి పంట. అదేవిధంగా దీనికి మార్కెట్ సదుపాయం మిగతా అన్ని పంటలతో చూసుకున్నప్పుడు ఏ పంటకు కూడా ప్రస్తుతం స్థిరమైనటువంటి మార్కెట్ లేనటువంటి పరిస్థితిలో రైతులు అకాల వర్షాలకు కానీ మిగతా వాటిల్లో అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఆయిల్ పామ్కు స్థిరమైనటువంటి మార్కెట్, అంటే ఇక్కడ ఫ్యాక్టరీ జోన్కు అలాట్ చేసినటువంటి కంపెనీ ఏమైతే ఉందో ఆ కంపెనీ మనకి ఇక్కడ మొక్కలు సప్లై చేయడము చేసిన తర్వాత 3 సంవత్సరాలు నిన్న తర్వాత దిగుబడి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, దిగుబడి స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రతి ప్రాంతానికి కలెక్షన్ సెంటర్స్ పెట్టి ఇక్కడ వచ్చినటువంటి గిలలు ఏవైతే ఉన్నాయో గిలని కొనేటువంటి బాధ్యత కూడా ఆ కన్సర్న్ ఉన్నటువంటి కంపెనీకే ఉంటుంది. వాళ్ళు కొన్న తర్వాత వితిన్ 3 to 4 డేస్లోనే రైతు అకౌంట్కు డబ్బులు వేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా స్థిరమైనటువంటి మార్కెటు, రెగ్యులర్గా ఆదాయం, అంటే ప్రతి 15 రోజులకు ఒక కటింగ్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఆదాయం రావడము, దాంతోపాటుగా దీనికి చీడపీడలు చాలా మిగతా పంటలతో పోల్చుకున్నప్పుడు చీడపీడల బెడద చాలా తక్కువ ఉంటుంది. ప్రస్తుతం మనందరినీ కూడా వేధిస్తున్నట్టు ఇంకో సమస్య కోతుల సమస్య. ఆ కోతుల సమస్య కూడా ఆయిల్ పామ్ సాగులో ఉండదు. అదేవిధంగా దొంగల బెడద, మిగతా వాళ్ళ బెడద ఏవి కూడా అంటే ఆయిల్ పామ్కు ఉండదు. కాబట్టి ఇది మిగతా అన్ని పంటలతో పోల్చుకున్నప్పుడు ఇది చాలా వరకు మంచి రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంట. అంతేకాకుండా ఇంకొక అడ్వాంటేజ్ దీంట్లో చూసుకున్నట్టు ఏమైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ అంతర పంటగా పత్తి కూడా వేశారు. అంటే వేసినటువంటి 3 సంవత్సరాల్లో ఆయిల్ పామ్తో పాటు అంతర పంట ఏదైనా సరే సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు ఏ విధంగా ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ గుణాలను చూసుకున్నప్పుడు ఆయిల్ పామ్ని సాగు చేయడానికి మంచి అడ్వాంటేజ్. అదేవిధంగా దీనికి ప్రభుత్వం కూడా రాయితీ, అంటే దాదాపుగా ఒక ఎకరానికి 51,000 సబ్సిడీ, అంటే 51,000 అంటే అంతర పంటకు, అదేవిధంగా మెయింటెనెన్స్కు, మొక్కల మీద డ్రిప్ సదుపాయం, ఇవన్నీ కలిపి ఒక ఎకరానికి దాదాపుగా 51,000 4 సంవత్సరాలకు కలిపేసి 51,000 రూపాయలు సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంది. మన జిల్లా ఇప్పటి వరకు దాదాపుగా 7,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇంకా కూడా ఇది 30,000 ఎకరాల విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం దీనికి మనకు నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సరం 4,000 ఎకరాల టార్గెట్, దాంట్లో మనం 1000 ఎకరాల వరకు ఇప్పటి వరకు సాధించాయి. ఇంకా 3,000 ఎకరాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎవరైనా సరే, ప్యాడీ చేసినటువంటి వాళ్ళైనా, పత్తి ఉన్న, మొక్కజొన్న ఉన్న, మిగతా ఏదైనా రైతు సోదరులైనా సరే ఆయిల్ పామ్ సాగు చేసుకోవాలనుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవరైనా సరే మీ స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయినా, లేకపోతే మా ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ అయినా, హార్టికల్చర్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే, లేదా సాగు చేసి ఉన్నటువంటి రైతులను మీరు కాంటాక్ట్ అయినా కూడా వారు ఎక్కడ ఏ విధంగా ఎట్లా ప్రొసీజర్ కావాలి, ఏ విధంగా చేయాలనే వివరాలు మీకు పూర్తి స్థాయిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఆయిల్ పామ్ వైపు రావాలని కోరుకుంటున్నాను.